హాయ్ నమస్కారం అందరికీ. నా పేరు భవానీ యాదవ్. నేను ఇంటర్నేషనల్ లాంగ్ జంప్ అండి. ఒక చిన్న డ్రీమ్తో స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈ కెరియర్ని. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ డ్రీమ్కి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరకపోతుంది. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కంపీట్ చేయడానికి, మనకు ఆ ఎక్స్పోజర్ దొరకడానికి మనం వేరే ఇంటర్నేషనల్ లెవెల్ వేరే కంట్రీస్ అన్నీ వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి అది మొత్తం ఏం చేంజ్ అవబోతుంది ఏంటంటే, మన గవర్నమెంట్ వచ్చేసరికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు స్పోర్ట్స్లోకి. సో దట్ చాలా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ని వీలైనంత వరకు మన ఇండియాలోనే కండక్ట్ చేస్తారు. సో దానివల్ల మన ప్రజల ముందు, మన మట్టి మీద, మన ఒక స్పిరిట్తో, ఆ తర్వాత పెద్ద పెద్ద అథ్లీట్స్తో వచ్చేసరికి పోటీ చేసేటప్పుడు మనకి ఇంకా ఎక్స్పోజర్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్ట్ అవుతుంది. ఎస్టర్డే అనౌన్స్ చేసిన ఖేలో ఇండియా స్కీమ్ గురించి మీరు విన్నారా? అది ఓన్లీ ఫండ్స్ మాత్రమే కాదు. యాక్చువల్గా మనకి ఒక సిస్టమేటిక్ వేగా ఎలా తీసుకెళ్ళాలి స్పోర్ట్స్ని, కోచింగ్ రంగాల్లో, స్పోర్ట్స్ సైన్స్ రంగాల్లో, గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ఒలింపిక్ వరకు, ఇంకా ఒలింపిక్ మెడల్స్ వరకు ఎలా తీసుకెళ్లాలన్న ఒక పాత్ వే అనమాట. మన బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? అది 30,000 crores ప్లస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది జస్ట్ బడ్జెటే కాదు, ఇది వచ్చేసరికి మన ఫ్యూచర్ ఇన్ స్పోర్ట్స్ అనమాట. మనకి ఇప్పుడు ఛాన్సే కాదు, ఫుల్ కెరియరే ఉంది ఈ స్పోర్ట్స్లో. సో లెట్స్ ప్లే ఫర్ ఇండియా అండ్ విన్ ఫర్ ఇండియా. జై హింద్.